DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. కొలనకొండ శివాజీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు, విజయవాడ. నిన్న మొన్నటితోటి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసినాయి. దాదాపు నెల రోజుల పైగా సమావేశాల ప్రారంభానికి ముందు మోడీ, అదానీ మిత్రులు వీళ్ళిద్దరూ ఒక బంధాలు దేశ ప్రపంచ ప్రజలందరికీ తెలుసు. ఆ అదానీ అమెరికా భూభాగం మీద అమెరికాకి సంబంధించిన చట్టాలలో భారతదేశానికి సంబంధించిన, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక ముఖ్య నాయకుడికి 2019-24 మధ్యలో ఒక ముఖ్య నాయకుడికి సెకీ ఒప్పందం చేసుకొని 1750 కోట్ల ముడుపులు ఇచ్చాడని చెప్పి అక్కడ జ్యూరీలో యుఎస్ కోర్టులో ఒక ఛార్జ్షీట్ ఫైల్ అయింది. దానికి సంబంధించి వాస్తవాలేంటి, దీని మీద చర్చ పెట్టండి, భారతదేశ పరువు ప్రతిష్ట మంట కలిసింది అని చెప్పి ఇండియా బ్లాక్ రాహుల్ గాంధీ అందరూ కూడా అడగటం జరిగింది. దాని మీద చర్చించకుండా అధికార పార్టీయే సభా కార్యక్రమాలకు, ఉభయ సభల్లో సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తూ పెద్ద ఎత్తున నానాయాగి చేస్తూ ఉంటే రాహుల్ గాంధీ గారి చొరవతోటి 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా కాన్స్టిట్యూషన్ డే మీద 2 రోజులు లోక్సభ, 2 రోజులు రాజ్యసభలో చర్చకి పెడదామని చెప్పి ఒప్పించి ఇనిషియేట్ చేసుకున్న తర్వాత వాళ్ళు చర్చ మధ్యలో అంబేద్కర్ గారిని అవమానించి, ఏదైతే అదానీ మీద మాట్లాడాలని చెప్పి, అదానీ మీద ప్రభుత్వం ప్రకటన చేయాలని చెప్పి మీ దగ్గరున్న ఈడీలు, సిబిఐలు, విజిలెన్స్ కమిషనర్లు, రకరకాల ఫోరాలు ఉన్నాయి, వాటి మీద దర్యాప్తు చేయించండి. దాని గురించి మాట్లాడకుండా అంబేద్కర్ ఎందుకయ్యా పద్దాక మీరు రాజ్యాంగం గురించి మాట్లాడేటప్పుడు అంబేద్కర్ను మాట్లాడతారని చెప్పి చులకన చేసి అవహేళన చేసిన అమిత్ షాని ప్రధానమంత్రి మందలించాల్సింది పోయి వెనకేసుకొచ్చి మాట్లాడినందుకు రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ఇండియా బ్లాక్ సభ్యులందరూ కూడా పార్లమెంటు ప్రాంగణంలో నిరాహార దీక్షలు చేస్తున్న క్రమంలో ఆఖరి రోజు 20వ తారీఖు నాడు, 19వ తారీఖు నాడు సభలోకి వెళ్తుంటే మకర ద్వారం వద్ద అడ్డుకొని గుండాగిరి చేశారు. వాళ్ళే రాహుల్ గాంధీ మీద భౌతిక దాడి చేసి ఆళ్ళ తోపులాటలో వాళ్ళకి సంబంధించిన ఒక సారంగపాణి అని ఒక అతను కింద పడితే అదేదో రాహుల్ గాంధీ గారు హత్యాయత్నం చేశారని చెప్పి 4-5 భారతీయ న్యాయ స్మృతి కింద పెద్ద కేసులు కట్టి ఆ పోలీస్ స్టేషన్లో అత్యవసర విచారణలు చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ ఏంటి, రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర పేరుతో యువకులను ఆకర్షించి భారతదేశంలో అందరూ కలిసి ఉండాలి, అన్ని మతాలు కలిసి ఉండాలి, అన్ని వర్గాల ప్రజలు కలిసి ఉండాలి, భిన్నత్వంలో ఏకత్వం ఉండాలి, ప్రేమ దుకాణాలు పెంచండి, హేట్రేట్, ఒకళ్ళ మీద ఒకళ్ళకి వ్యతిరేకత ఉండకూడదని చెప్తూ ఉంటే అటువంటి నాయకుడిని పట్టుకొని హత్యాయత్నం కేసు పెడితే దేశ యువత, దేశ ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయి విస్తుగొలుపుతూ ఉన్నారు. ఇటువంటి క్రమంలో మేము నిజాలు అడిగితే దాన్ని తప్పుదోవ పట్టించి అదాని గురించి మాట్లాడరు. అమిత్ షా అంబేద్కర్ గారిని అవమానించిన దాని మీద క్షమాపణ చెప్పకపోగా ఇప్పుడు మళ్ళీ పైగా రాహుల్ గాంధీ మీద హత్యాయత్నం కేసు పెట్టి మళ్ళీ ఏదో అనర్హత వేయడానికి రంగం సిద్ధమవుతుంది. ప్రజలారా వాస్తవాలు గమనించండి. మేమేమంటున్నామంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వ పెద్దలకి సవినీయంగా మనవి చేస్తా ఉన్నా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కోట్ల రూపాయలతోటి నువ్వు విజయవాడ బందర్ రోడ్లో బ్రహ్మాండంగా అంబేద్కర్ విగ్రహం పెట్టావే. 3,000 కోట్లు, 500 కోట్ల విగ్రహం, 25 ఎకరాలు, ఎకరం 100 కోట్ల రూపాయలు చొప్పున 2,500 కోట్లు, మొత్తం 3,000 కోట్లతో అంబేద్కర్ విగ్రహం పెట్టి అంబేద్కర్ మీద అమిత్ షా వ్యాఖ్యలు నేను ఖండిస్తున్నాననే మాట మాట్లాడలేకపోయాడు ఈ పెద్ద మనిషి. చంద్రబాబు నాయుడు గారేమో, జగన్మోహన్ రెడ్డి గారేమో వీళ్ళు కాంగ్రెస్ పార్టీనే అంబేద్కర్ని అవమానించింది అంటున్నారు. 1952వ సంవత్సరంలో జవహర్లాల్ నెహ్రూ గారి వేవ్ అంతా కూడా బ్రహ్మాండంగా దేశవ్యాప్తంగా ఉంటే ఆ వేవ్లో కమ్యూనిస్ట్ పార్టీ చేతిలో ఆయన ఓడిపోయాడు. కాంగ్రెస్ ఓడిచ్చేది ఏముంది? కాంగ్రెస్ అభ్యర్థిగా అంబేద్కర్ గారు పోటీ చేయలేదే. ఇది అంతా
చరిత్రని వక్రభాష్యం చెప్పే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు చాలా తలామునకలు అవుతూ ఉన్నారు. అంబేద్కర్ వాదం మీద, అంబేద్కర్ ఐడియాలజీ మీద బీజేపీ వాళ్ళు మొదటి నుంచి కూడా నిన్నగాక మొన్న 26వ తారీఖు నాడు పోయిన నెల కాన్స్టిట్యూషన్ డే జరిగినప్పుడు వీళ్ళెవరో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ సంబంధించిన నాయకులు ఆ దినోత్సవాన్ని గౌరవప్రదంగా నిర్వహించలేదు, ర్యాలీలు చేయలేదు, జై భీమ్ అనలేదు. రాజ్యాంగానికి మేము అండగా ఉంటాం, రాజ్యాంగాన్ని మారిస్తే మేము ఒప్పుకోనే మాట వీళ్ళు మాట్లాడట్లేదు. ప్రజలారా వాస్తవాలు గమనించండి. ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నా, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నా, బీజేపీ నేతృత్వంలో నియంతృత్వాన్ని ఎదిరించాలన్నా ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశానికి దిక్కు. నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కానీ, ప్రజల యొక్క ఆర్థిక, రాజకీయ, సాంఘిక స్థితిగతులు మెరుగుపరిచే దానికోసం మా దగ్గర బ్రహ్మాండమైన ఇది ఉంది, రోడ్ మ్యాప్ ఉంది. కాబట్టి కాంగ్రెస్ని రాబోయే రోజులు ఆదరించండి, కాంగ్రెస్కి అండగా ఉండండి అని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తా ఉన్నా.